వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటిగ్రేషన్స్కి సంబంధించి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ చాప్టర్లో మనకి 2 7s వస్తాయి. అర్థమైందా? సో ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ఇంతకుముందు రిడక్షన్ ఫార్ములాస్ డిస్కస్ చేసాం. సో ఆ రిడక్షన్ ఫార్ములాస్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా. మనకి చాప్టర్లో టోటల్ వెయిటేజ్ ఎంత? 7 మార్క్స్లో టోటల్ వెయిటేజ్ ఎంత? 7 + 7 అంటే 2 7s వస్తాయి. ఆ 2 7స్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మీకు రిడక్షన్ ఫార్ములాస్ నుంచి వస్తుంది. ఎవరైనా రిడక్షన్ ఫార్ములాస్ చూడనట్లయితే ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. సో అక్కడి నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ ఉంది కదా, అవి ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ నుంచి ఆ 7 మార్క్స్ క్వశ్చన్ అనేది మీకు కవర్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇంతకుముందు మీకు రిడక్షన్ ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసినట్టు. రిడక్షన్ ఫార్ములాస్ చాలా ఈజీగా ఉంటాయి. ఎవరైనా రిడక్షన్ ఫార్ములాస్ డౌట్ ఉన్నా లేదా మీకు రాకపోయినా ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం, వీటి నుంచి మీకు ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది. అర్థమైంది కదా. చాలామంది ఓన్లీ రిడక్షన్ ఫార్ములాస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయని అనుకుంటారు. అలా రావు. రిడక్షన్ ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చనే వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్స్ అడిగాడు. సో ఈ క్వశ్చన్ మిస్ చేసుకోవద్దు. ఇదే కాకుండా ఈ మోడల్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇందులో నుంచి ఈ 7 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా కొంత సమయాన్ని పర్ఫెక్ట్గా మీరు దీనిపైన స్పెండ్ చేయగలిగితే, అంటే ఎటువంటి జాస్ ఏమి లేకుండా పర్ఫెక్ట్గా ఒక 10 to 15 మినిట్స్ ఈ సమ్ మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు 7 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది మీ క్వశ్చన్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ ఏమి చేసుకోండి, 9 cos x - sin x / 4 sin x + 5 cos x × dx. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో మీకు సాల్వ్ చేసే ముందు మీకు వర్కింగ్ రూల్ అనేది రావాలి. అర్థమైంది కదా. సో దీని యొక్క వర్కింగ్ రూల్ మీకు వస్తే చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మరి ఆ వర్కింగ్ రూల్ ఏంటి అంటే, ఏం పెద్ద కష్టమే ఉండదు. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × dx డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్. సో ఇది దీని యొక్క వర్కింగ్ రూల్. ఈ వర్కింగ్ రూల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ సమ్ మొత్తం చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్. అర్థమైంది కదా, గుర్తుంది కదా. ఇప్పుడు మనం ఏంటి, మనకు తెలుసు, పై డినామినేటర్ కింద డినామినేటర్ కదా. ఓకే, ఫస్ట్ ఏమన్నట్టు న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ ప్లస్ ఇక్కడ ఏముంది, 9 cos x - sin x. సో ఇన్ ప్లేస్ ఆఫ్ న్యూమరేటర్ యూ కెన్ రైట్ దిస్ వాల్యూ. న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ వాల్యూ రాసా, ఈజ్ ఈక్వల్ టు a × d/dx డినామినేటర్ వాల్యూ రాసా ప్లస్ b, ఇంకేముంది డినామినేటర్. సో ఇక్కడ కూడా డినామినేటర్ రాశాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, యాజ్ టీజ్కి రాసుకున్నాను. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏ, ఇంకేముంది d/dx. ఇట్ మీన్స్ అర్థమైంది కదా. d/dx అంటే ఏంటి, డెరివేటివ్ చేయాలి. దేనికి, ఈ యొక్క టర్మ్కి. సో ఇప్పుడు చూడండి, a × 4 sin xకి డెరివేటివ్ cos x. సరిపోయిందా. అంటే d/dx అంటే ఈ టర్మ్కి డెరివేటివ్ చేయడం, అంతే దాని అర్థం. ఓకే, 4 sin xకి డెరివేటివ్ cos xకి డెరివేటివ్ -sin x. sin x కాదు, -sin x. మైనస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. -sin x. సో -5 sin x. అర్థమైంది కదా. మైనస్ అయితే ప్లస్ చేశారంటే 7 మార్క్స్ ఇక్కడే మీకు పోతాయి. అర్థమైంది కదా. సో ప్లస్ b యాజ్ టీజ్గా రాసుకోండి. ఏదైతే ఇప్పుడు ఒక స్టెప్ వస్తుంది కదా, ఇప్పుడు మనకు వచ్చింది కదా, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. సింపుల్. ఇది ఏదైతే మన వర్కింగ్ రూల్ ఉందో దీనిలో నేను న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ రాశాను. నెక్స్ట్ ఇంకేం చేశాను, ఇక్కడ d/dx ఆఫ్ దిస్ వాల్యూ అన్నాను కదా. సో ఈ వాల్యూకి డెరివేటివ్ కట్టని ఇది వచ్చింది. ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. ఇలా ఉంచండి. నెక్స్ట్ ఏం చేశానంటే, నాకు ఏదైతే ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చిందో దీంట్లో నేను కోఎఫిషియెంట్స్ ఆఫ్ cos x అంటే cos x కోఎఫిషియెంట్స్ని, sin x కోఎఫిషియెంట్ని సపరేట్ చేసి రాసుకున్నా.
ఎందుకంటే నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేశాను, కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్. ఫస్ట్ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ 9 ఉంది. ఓకే, సో 9 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 4 ఇంటూ ఇట్స్ నథింగ్ బట్ 4a ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నా చూడండి, 5 ఉంది. సో 5 ఇంటూ బి అంటే ఏంటి, 5b. సో నేను ఇది నేను 0కి ఈక్వల్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, ఈ 9 ఇటు తీసుకొచ్చేస్తా, అప్పుడు +9 మైనస్ అయిపోద్ది, అప్పుడు ఇది టోటల్ ఈక్వేషన్ ఇస్ ఈక్వల్ 0 అవుతుంది. సో 4a + 5b - 9 ఇస్ ఈక్వల్ 0. ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 2. కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ తీసుకున్నా. ఇంకేమున్నాయి, సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. సో సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ చూడండి, మైనస్ సైన్ ఎక్స్ అంటే -1. సో -1 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏముంది, -5 ఇంటూ a -5a ప్లస్ సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏముంది, 4 ఇంటూ b, సో +4b. ఈ ఈక్వేషన్ నేను 0 చేయాలి. కాబట్టి ఏమవుతాయి, ఈ వాల్యూస్ నీటి తీసుకెళ్ళిపోయి ఏదైనా తీసుకెళ్ళవచ్చు. మన ఫైనల్గా ఏంటి, ఈ టోటల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, 0 చేయాలి. అర్థమైంది కదా. సో 5a - 4b ఇంకేముంది, -1 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఈ ఈక్వేషన్ ఏమైంది, ఇటు వచ్చింది. ఇప్పుడు మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 ఉంటుంది. అర్థమైంది ఇంతవరకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం ఏం చేసాం, ఒక సింపుల్గా చెప్తే చూడండి. ఏదైతే వర్కింగ్ రూల్ తీసుకున్నామో ఈ వర్కింగ్ రూల్లో మనం ఏవైతే న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో మీకు డెరివేటివ్ చేసుకున్నాను ఈ టర్మ్కి. దీనిలో నుంచి సైన్ ఎక్స్లు కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ సపరేట్ చేసుకున్నాం, అంతే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మీరు ఎక్కడ ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా 7 మార్క్స్ పోతాయి. అర్థమైంది కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, 2 and 3. సో ఈ రెండింటిని నేను సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా, మిడిల్ నుంచి తీసుకుంటాం. అంటే ఏంటి, 5 - 9 ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి ఎండ్ అవుతుంది కదా, ఇది మనకు తెలుసు కదా. 5 - 9 4 5 5 - 9 4 5. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఏంటి, -4 - 1 5 - 4 -4 - 1 5 - 4. ఇది మనం ఏం చేయాలి, AD - BCలో చేయాలి, సాల్వ్ చేయాలి కదా. AD - BCలో ఇది మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ABC వాల్యూస్ కావాలి. సో నేను ఈ రెండింటిని AB అనుకుంటా. సో ఇది ఏం అనుకున్నాను, దీని B అనుకున్నాను, దీన్ని 1 అనుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, AD - BCలో చేయాలి. సో అంటే ఏంటి, 5 ఇంటూ -1 అంటే ఏమవుతుంది, -1. అర్థమైందా, మైనస్ కదా, 5 ఇంటూ -1. సో 5 1 5 -1 కదా, సో -5. నెక్స్ట్ ఇంకేముంది, 4 9 36. సో మైనస్ ఇంటూ మైనస్ +36. కానీ ప్లస్ ఇంటూ మైనస్ ఫార్ములాకి మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి -36. అర్థమైంది కదండి ఇది. ఓకే, ఈ రెండు చేసాం, ఇది వచ్చింది. ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 9 5 45 మైనస్ ఉంది కదా, సో -45. 1 4 4 మైనస్ ఉంది కదా, సో -4. కానీ ఫార్ములాలోకి మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇస్ నథింగ్ బట్ +4. అర్థమైంది కదా, ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇంకేముంది, 1 4 4 16 మైనస్ ఉంది కదా, సో -16. ఇది చేసాం. నెక్స్ట్ 5 5 25 +25, కానీ ఫార్ములా మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -25. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, A/5 -36 ఏమవుతుంది, -41. -41 + 4 -41 is equal to 1 by -16 -25 is nothing but this is also -41. అర్థమైందా. ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేయండి. అంటే a by -41 and 1 by -41. ఇది ఏమవుతుంది, ఇది ఇటు వెళ్తే ఏమవుతుంది, ఈ రెండు సాల్వ్ చేస్తే ఏమవుతుంది, -41 by -41 అంటే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మిగులుతుంది. ఈ రెండు చేసినా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. సో నేను AB వాల్యూస్ కావాలని ఇంతవరకు చేసుకుంటూ వచ్చా. నాకు AB వాల్యూస్ వచ్చేయలేవా, వచ్చా, రైట్. సో A వాల్యూ ఎంత వచ్చింది, 1. B వాల్యూ ఎంత వచ్చింది, 1. ఇప్పుడు AB వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 ఫస్ట్ కనుక్కున్నాను కదా. సో ఆ ఈక్వేషన్ 1లో AP ప్లేస్లో A వాల్యూ B వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. దిస్ ఈస్ ది ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో మీకు
ఏ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఏ వాల్యూ పెట్టేయండి, బి ఎక్కడ కనిపిస్తుందో ఆ బి వాల్యూ పెట్టేయండి. మిగతావి ఏవి మీ సొంత తెలివితేటలతో మార్చొద్దు, మిగతావన్నీ యాస్టీస్గా ఉంచండి. ఓకే, నెక్స్ట్ మొత్తం యాస్టీస్గా రాసుకున్నాను. ఏ ప్లేస్లో 1 పెట్టా, బి ప్లేస్లో 1 పెట్టా, మిగతాదంతా యాస్టీస్గా రాసుకున్నాను. అర్థమైంది కదా? ఓకే, ఎక్కడ మార్చొద్దు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది. సో నేను ఏం చేసుకున్నాను, ఒక్కోసారి క్వశ్చన్ తీసుకున్నా. క్వశ్చన్ ఏంటి, 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ dx. ఇదే కదా మీ క్వశ్చన్. సో ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9 cos x మైనస్ sin x ఇదంటే మనకి ఏమొచ్చింది, దీన్ని అలా చేసుకుంటూ పోతే దీన్ని అలా చేసుకుంటూ పోతే మనకి ఏమొచ్చింది, ఫైనల్గా ఇది వచ్చింది కదా. సో ఇది ఏదైతే 9 cos x మైనస్ sin x ఉంది కదా, సో దీని బదులు మనం ఈ వాల్యూ రాసుకుంటాం. ఇది సాల్వ్ చేస్తేనే కదా మీకు ఇంతవరకు వచ్చింది. సో ఈ 9 cos x మైనస్ sin x ఉంది కదా, సో దీని బదులు మనం ఈ వాల్యూ రాసుకున్నాం. ఏదో ఉందో ఈ వాల్యూని తీసుకున్నాను. సో టోటల్ ఈక్వేషన్ బై డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది రాస్తారు. అర్థమైందా? ఒక మినిట్. ఏదైతే 9 cos x మైనస్ sin x వచ్చిందో ఇదే కదా మనం చేసుకుంటూ వచ్చాము, దీన్నే కదా మనం చేసుకుంటూ వచ్చాం. ఇది చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ వాల్యూ వచ్చింది కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 9 cos x మైనస్ sin x అంటే ఈ వాల్యూ ప్లేస్లో మనం దీన్ని చేస్తే వచ్చే వాల్యూని రాసుకుంటాం. అర్థమైందా? రాసుకొని బై డినామినేటర్లో ఉన్న వాల్యూ రాసుకోవాలి. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు డినామినేటర్లో ఉన్న వాల్యూ ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతుంది దీన్ని బయట తీసుకొచ్చాం. 1 ఈ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఇది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. సో నేను ఏం చేస్తానంటే సపరేట్ చేసుకున్నా. దీనికి రెండింటికి చెందుతుంది కదా, సో నేను సపరేట్ చేసుకున్నా నాకు ఈ విధంగా వస్తాయి. కాన్స్టెంట్ టర్మ్స్ బయటకు తీసుకున్నాను. అర్థమైందా? దీనికి సపరేట్ చేసి రాసుకున్నా. ఎక్కడి వరకు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి ఇది మీకు ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే డినోమినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది. కరెక్ట్గా చూసుకోండి. డినోమినేటర్లో మనకి ఏదైతే వాల్యూ కనిపిస్తుందో దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది. అంటే sin xకి డెరివేటివ్ ఎంత, cos xకి డెరివేటివ్ ఎంత, మైనస్ sin x. సో పైన డినోమినేటర్ యొక్క డెరివేటివ్స్ న్యూమినేటర్లో ఉన్నాయి. సో ఇలా డినోమినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో ఉండేటప్పుడు మనం ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఫార్ములాని యూజ్ చేయాలి. అర్థమైంది కదా? సో ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్యులస్ f ఆఫ్ x ప్లస్ c. అర్థమైందా? సో ఈ ఫార్ములా యూజ్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ నుంచి చాలామంది దీన్ని ప్లస్లు మైనస్లు మార్చేసి దీన్ని సాల్వ్ చేసి చాలా ఎక్కువ చేస్తారు. అలా చేయొద్దు. అర్థమైంది కదా? అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా రాదు. అర్థమైందా? దిస్ ఈజ్ ద నాట్ ఏ రైట్ కరెక్ట్ వే. అది కరెక్ట్ వే కాదు, మీరు ఒకసారి గమనించండి. సో మీరు ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. ఇది ఎందుకు యూజ్ చేయాలి అని అంటే డినోమినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది. సో డినోమినేటర్లో ఉన్న వాల్యూ యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో ఉండేటప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి, లాగ్ మాడ్యులస్ f ఆఫ్ x ప్లస్ c. సో ఇప్పుడు చూడండి f ఆఫ్ x అంటే ఎంత, 4 sin x ప్లస్ 5 cos x కదా. సో ఓకే, లాగ్ f ఆఫ్ x అంటే 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ ఇంకేముంది 1. సో 1 ఇంటూ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్. సో మామూలుగా ప్లస్ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ సి. అర్థం కదా. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ సి అనుకో. సో నేను ఏం చేస్తాను, ఈ ఫార్ములా అప్లై చేశాను అంతే. లాగ్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసుకున్నా ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. అర్థం కదా. సో ఈ విధంగా సమ్ అనేది సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉంది కదా. ఓకే, ఒకసారి నేను రివిజన్ చేస్తా చూడండి. మీకు అసలు మనం ఏం చేసాం అని అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వర్కింగ్ రూల్ మనకు రావాలి. వర్కింగ్ రూల్ వస్తే ఈ వర్కింగ్ రూల్లో న్యూమినేటర్ ప్లేస్లో న్యూమినేటర్ వాల్యూ, డినోమినేటర్ ప్లేస్లో డినోమినేటర్ వాల్యూ వేసేస్తాం. అర్థమైందా. నెక్స్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదేదో డెరివేటివ్ చేయమన్నాడు కదా. సో ఈ డెరివేటివ్ చేస్తే మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వస్తుంది. సో దీంట్లో నేను చేశాను, కాస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ సైన్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ సపరేట్ చేసి రాసుకున్నా. సో అప్పుడు నాకు ఏమొచ్చాయి,
ఏబి వాల్యూస్ వచ్చాయి. సో నాకు ఏబి వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈ ఏబి వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేశా. అలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే ఈక్వేషన్ ఇది. అర్థమైంది కదా. సో ఇది మొత్తం ఏంటి 9 cos x మైనస్ sin x కదా. సో ఈ 9 cos x మైనస్ sin x ప్లేస్లో ఈ వాల్యూ రాసుకున్నా బై ఈ డినామినేటర్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ బయటికి తీసుకొని ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది కాబట్టి నేను సపరేట్ చేసి రాసుకున్నా. అర్థమైంది కదా. సో సపరేట్ చేసి రాసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి డినామినేటర్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో దీని ఒక డెరివేటివ్స్ పైన ఉంటే ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అర్థమైంది కదా. సో అలా డెరివేటివ్స్ పైన ఉన్నాయి కాబట్టి దీని ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫార్ములా యూజ్ చేస్తే నాకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. అర్థమైంది కదా. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మనకి మంచి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది ఈ యొక్క క్వశ్చన్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.